ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఆగస్టు 24వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామని మీ స్పందన యూట్యూబ్ ఛానల్లో కమెంట్ ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. అందును బట్టే దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఎక్కడో విజయనగరం జిల్లాలో ఉన్న మండలాల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లా కొరకు, ప్రతి మండలం కొరకు ప్రభు పాదాల చెంత విజ్ఞాపన చేసిన పిమ్మట తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాల కొరకు, అనేక మండలాల కొరకు ప్రార్థన కొనసాగుతూ ఉంది. నిన్నటి వరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో జోగులాంబ గద్వాల జిల్లా ప్రార్థన చేయటం పూర్తయింది. నేటి నుండి హైదరాబాదు జిల్లాలో ఉన్న 16 మండలాల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాం. నేటి దినము కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం హైదరాబాదు జిల్లా అంబర్పేట మండలం. ఈ అంబర్పేట మండలంలో 2 గ్రామాలు ఉన్నాయి. ఈ 2 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో హైదరాబాదు జిల్లా అంబర్పేట మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 2 గ్రామాల ప్రజల రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ మండలంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు ప్రభు, ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంతోమంది అనేక వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. వారందరినీ మీరు కనికరించండి. వారందరి హృదయాలు యేసుక్రీస్తు నామములో మీ వైపు తిప్పబడునుగాక. నాయన, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 8వ అధ్యాయము 4వ మాట నుండి 8వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణములో నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడిన గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మ లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటిలో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరింతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు
వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, బహుజన సమూహము కూడి పట్టణముల నుండి అనేక ప్రాంతముల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తుండగా ఆయన ఉపమాన రీతిగా వాక్యాన్ని బోధించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు యేసు ప్రభుల వారు ఆ రోజు లేదా ఆ దినాలలో ఉపమాన రీతిగా వాక్యాన్ని అందించారంటే, విద్య లేని పామరులు ఈ ఉపమాన రీతిగా వాక్యాన్ని వింటారని యేసు ప్రభుల వారు అలా చెబుతూ వచ్చారు. ఈరోజు చాలా సంఘాలలో ఉపమానాలు ఎక్కువైపోతున్నాయి, వాక్యం తక్కువైపోతూ ఉంది. ఇదెంతో వాస్తవం, ఇదెంతో విచారకరమైన విషయం. దయచేసి గమనించండి. యేసు ప్రభుల వారు ఉపమానం చెప్తూ, విత్తువాడు తన విత్తనమును విత్తుటకు బయలుదేరాడని, ఆయన విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డాయి, అవి త్రొక్కివేయబడ్డాయని, గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశాయని ప్రభు చెబుతూ ఉన్నారు. మరికొన్ని రాతి నేలను పడి మొలచి చెమ్మలేనందున ఎండిపోయాయని, మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడ్డాయని, ముండ్ల పొదలు వాటిని అణిచివేశాయని, మరికొన్ని మంచి నేలను పడ్డాయని యేసు ప్రభుల వారు ఉపమానం చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ 8వ అధ్యాయము 9వ మాట నుండి దాదాపుగా 15వ మాట వరకు ప్రభు ఈ విత్తనములు విత్తడం గురించి ఆ ఉపమానం యొక్క భావాన్ని తెలియజేశారు. ఈ ఉదయకాలమున ఉపమాన భావము కాదు, కానీ మన జీవితంలో వాక్యము ఏ రీతిగా విత్తబడింది, త్రోవ పక్కన పడిన రీతిలో ఉందా, లేదా వాక్యము రాతి నేలను పడి అది మొలచింది గనక విశ్వాసం అనే చెమ్మలేనందున అది ఎండిపోయినట్లుగా ఉందా, లేకపోతే ముండ్ల పొదల నడుమ పడినట్లుగా ఉందా, లేదా మంచి నేల మీద పడి నూరంతల ఫలం ఇచ్చే రీతిగా వాక్యము ఉందా? వాక్యము ఏ రీతిగా మనలో పనిచేస్తుంది? ఒకవేళ వాక్యమే మంచి నేల మీద పడిన విత్తనముగా ఉంటే మన ఆలోచనలు ప్రభు దృష్టికి అంగీకారంగా ఉంటాయి, మన తలంపులు ప్రభు దృష్టికి అంగీకారంగా ఉంటాయి. మన మాటను బట్టి, మన ఆలోచనలు బట్టి, మన తలంపులు బట్టి, మన ఉద్దేశాలు బట్టి అనేక మంది ప్రజలు సాక్ష్యమిస్తూ ఉంటారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వాక్యము మంచి నేలను పడిన విత్తనముగా మన జీవితంలో ఉంటే మనం అనేక మందికి దీవెనకరంగా ఉంటాం. కనుక వాక్యము మంచి నేలను పడిన విత్తనముగా ఉందో, లేదా త్రోవ పక్కన పడిన విత్తనముగా ఉందో, ముండ్ల పొదల్లో పడిన విత్తనంగా ఉందో, రాతి మీద పడిన విత్తనంగా ఉందో, అది ఎలా ఉందో మనల్ని మనమే పరీక్షించుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. కృపగలిగిన తండ్రి, మీ మాటలు విని మమ్మల్ని మేము సరిచేసుకున్నట్టుకు మీ కృప చూపించండి. మా జీవితంలో వాక్యం అనేది ఒక మంచి నేలను పడిన విత్తనముగా, ఆత్మ సంబంధమైన నూరంతల ఫలాన్ని మేము అందించేవారుగా మమ్మల్ని బలపరచండి. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని
యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.